ఉండాలి. అంటే నిష్ట నియమంతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మీరు ఏ పని కార్యక్రమం చేసినా సరే ఓం నమ శివాయ అనుకుంటూ చేయాలి, అంతే కదా. అదేవిధంగా స్వామివారి యొక్క మాలాధారణ కార్యక్రమం జరుపుకొని ఉన్నాం. మనం అందరం కూడా స్వామివారి యొక్క చక్కటి సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా మంచిగా మీ చేతిలో ఉన్న మొబైల్లు కవర్లు అన్ని కూడా కింద పెట్టేసేయండి. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి, పక్కన పెట్టేసుకొని మంచిగా మీ పాటకు తగ్గట్టుగా మంచిగా భజన ఎలా చేస్తారు. గోవర్ధనగిరులు గోవుల మందలగిరులు కానీ వాళ్ళ తాతలు కానీ ఎవరైనా 10 తరాల వారు ఈ యొక్క కంఠమహేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనినా, అదే విధంగా కంఠమహేశ్వర స్వామి వారి యొక్క యజ్ఞ కార్యక్రమాలు చేసిన, కంఠమహేశ్వర స్వామి వారికి జలవిందుల కార్యక్రమాలు తీసిన, ఇంటికాడ నుంచి బోనాలు తీసినా సరే వాళ్ళ యొక్క సుకృతం వల్ల మీరు యొక్క గడ్డిపల్లి గ్రామంలో ఇంత మంచి దేవాలయాన్ని ఈ పొలాల మధ్యలో ఆహ్లాదకరమైనటువంటి సుమారు 120 మంది 200 మంది కనిపిస్తున్నారు. ఇక్కడ ఈ దంపతుల మధ్య స్వామి వారికి విశేషంగా సంవత్సరానికి ఒకసారి పండుగ చేయడం అంటే మోదకం సదా విముక్తి సాధకం కళాధరాపతం సకం విలాసి లోక రక్షకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నాయకైక నాయకం నతా సుభాషు నాయకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. అతేతరాతి భీకరం నభాసరం నమస్తురారి నిర్జరం నతాది కాపదుర్ధరం. జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. అతేతరాతి భీకరం నభోదిత కభాస్వరం నమస్తురారి నిర్జరం నతాది కాపనిర్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వర మహేశ్వరం నమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరో దరం వరం వరేవ వక్రమక్షరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కృతాం నమస్కృతాం నమస్కరో విభాస్వరో. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జనార్తి మాంజనం చిరంతనోర్తి భాజనం పురారి పూర్వనందనం సురారి
గర్వజర్వణో ప్రపంచనాశ భీషణందనుంజయాది భూషణ తపోలదాన వారణో భజే పురాణ వారణో జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా నితాంతకాంత దంతకాంత మంతరాయ కృంతనో జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా దంతరే నిరంతరమేకదంతమేవ తం విజయామి సంతతో జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా అంతకాంత దంతకాంత మంతకాత్మకాత్మజో అచింత్య రూపమంతయేన మంతరాయ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా అంతకాంత దంతకాంత మంతకాత్మకాత్మజో అచింత్య రూపమంతయేన మంతరాయ కృంతనో నిరంతరో వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం చింతయామి సంతత జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా జయ గణేశ పాహి మాం జయ గణేశ రక్షమా జయ గణేశ పాహి మాం జయ గణేశ రక్షమా జయ గణేశ పాహి మాం జయ గణేశ రక్షమా జయ గణేశ పాహి జై బోలో గణేశ్ మహారాజ్ కి విఘ్నేశ్వర స్వామి వారికి అంబా సమేత కంఠ మహేశ్వర స్వామి వారికి మనమెల్లమ్మ తల్లికి మనమ్మైసమ్మ తల్లికి పోతురాజు స్వామి వారికి నలమూడు పుంజు దేవతలకు ఓం నమ శివాయ హర హర మహాదేవ హర హర మహాదేవ రైట్ ఆ గణపతి స్వామి వారి దగ్గర ఒక అరటి పండు ఒలిచేసి ఆ గణపతి స్వామి వారి దగ్గర పొట్టు ఒలిచేసి అక్కడ పెట్టేసేయండి. అరటి పండు లేని వాళ్ళు ఖర్జూర పండు అయినా యాపిల్ పండు అయినా దానిమ్మైనా జామైనా మీ దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు, ఏం లేని వాళ్ళు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ స్వామి వారి దగ్గర కొద్దిగా పొట్టు ఒలిచి స్వామి వారి దగ్గర పెట్టేసి కొంచెం నీళ్లు చల్లండి. మాట్లాడ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మీ గణపతి స్వామి వారికి అద్దుకోండి. మీ గణపతి స్వామి వారికి అద్దుకోండి. మీ గణపతి స్వామి వారికి అద్దుకున్న తర్వాత మీరు నమస్కారం చేసుకోండి. ఆదిశేష అనంత జయ శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతి శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీరామరధర శ్రీనివాస శ్రీపతి శ్రీనాథ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస